విజయవాడ జోజినగర్ కూల్చివేతలపై బీఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో రచ్చ జరిగింది. కూటమి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. మరి కూల్చివేతలపై ఫైనల్ గా ఏం తేలింది? విజయవాడ జోజినగర్ లో కూల్చివేసిన 42 ప్లాట్లపై బీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. అధికారుల తీరుపై మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 ప్లాట్ల ప్రజలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు అపార్ట్మెంట్ కి రోడ్డు ఎలా ఇచ్చారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. బాధితులు కట్టిన ట్యాక్సులు వెనక్కిస్తారని ప్రశ్నించిన మేయర్ 42 ప్లాట్ల యజమానులకు విజయవాడలో స్థలాలు ఇవ్వాలన్నారు. గత 20 ఏళ్ల నుంచి కోర్టులో నడుస్తునేటప్పుడు అక్కడ ఒక బోర్డు పెట్టినా గానీ ప్రజలు అది ఎవరు కొనుక్కునేవారు కాదు. కనీసం అక్కడ ఒక బోర్డు కూడా ఇది కోర్టులో ఉందని ఒక బోర్డు కూడా పెట్టకుండా ఈరోజు అవుట్ ఆఫ్ షెడ్ అని వచ్చి మేము కోర్టులో గెలుచుకున్నాము అని చెప్పి అర్ధరాత్రి పూట వెళ్ళి అక్కడ నివసిస్తున్న వాళ్ళు ఇల్లులు పడగొట్టేసి వాళ్ళని రోడ్డు వేయడం అన్నది ఇది చాలా దారుణము, అమానుషము. కొన్నేళ్లుగా ఈ కేసు కోర్టులో ఉన్నప్పటికీ నిర్మాణాలు జరిగాయి. సొసైటీ సభ్యులు కోర్టుకు వెళ్లడం, కూల్చివేయాలని తీర్పు రావడంతో అంతా అయిపోయింది. కూల్చివేతలకు కాసేపటికి ముందే కోర్టు స్టే ఇచ్చినప్పటికీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఆ రోజు మొదలుపెట్టిన ఆందోళనలు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.